మీరు క్రిస్టియన్ అన్నారు, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను అనేసి అన్నారు. మీరు రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి వెళ్ళేసి బ్లెస్సింగ్ తీసుకున్నారంట. సో ఎందుకు అంటే ఒక క్రిస్టియానిటీ ఉండి వేరే మతం అంటే ఆ పలానా పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాల్సిన ఏముంది ఇప్పుడు అని మేము చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. అది ఏదో 3 years ముందో ఏదో ఓకే, అప్పుడు ఆయన మాంక్ అనుకున్నాం. మాంక్ అంటే ఏంటిది, హిమాలయాల్లో అది బుద్ధిజంలో ఉంటారు కదా, అలా అనుకున్నా. ఆయన వేషధారం చూసి ఏదో పెద్ద మనిషి అనుకున్నా, కానీ ఇంత దరిద్రంగా మాట్లాడతాడు అనుకోలేదండి. ఇప్పుడు ఆయనకు ఆ లేడీ అఘోరికి తేడా లేదు అన్నట్టు అనిపిస్తుంది. తప్పది. నువ్వు ఒక పెద్ద మనిషి అంటే పెద్ద మనిషిలాగా ఉండాలి. నువ్వు సమాజానికి సేవ చేస్తావు అంటే సమాజంలో నిన్ను ఎవరు కీల్చపరచొద్దు అంటే నువ్వు ప్రతి మతాన్ని గౌరవించకున్నా పర్లేదు, కీల్చపరచొద్దు. నువ్వు ఏ మతాన్ని గౌరవించుకున్నా పర్లేదు, నీ వ్యక్తిగతం. కానీ నువ్వు బయటికి వచ్చి అందరు చప్పట్లు కొట్టేలా గొర్రెలు ఏంది, గొర్రె అంటే ఏంది, తప్పది. మళ్ళీ గొర్రె గుర్తే ఎట్లుంటావు, తప్పు. నువ్వు ఇకపై గొర్రెలు అసలు వేరే మతం గురించి మాట్లాడొద్దు. నీ మతం గురించి నువ్వు మాట్లాడుకో, నీ మతం గురించి నువ్వు చప్పట్లు కొట్టుకో, హాయిగా మేము కూడా వచ్చి కొడతాం.